హాయ్ గైస్, దిస్ ఈజ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. సో మనం ఇవాళ పిక్ చేసుకున్న టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఫేస్బుక్ పేజ్ ప్రొఫెషనల్లీ. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ మన ఫేస్బుక్ కోర్స్లో ఇప్పటిదాకా మనం క్రియేటివ్గా మనం యాడ్ అనేది ఎలా డిజైన్ చేయాలి, సో యాడ్ సెట్ అంటే ఏంటి, సో ఇలాంటి థియరిటికల్గా అన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మనం ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చాం అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తే కానీ మనం యాడ్స్ అనేది రన్ చేయలేం. సో అందుకని ఈ ఫేస్బుక్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికి మీరు ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్ మార్కెటింగ్, ప్రతి మార్కెటింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఇక్కడ మీకు ఎలాబరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏంటంటే వై వీఆర్ డిలే. సో ఫస్ట్ నేను మీకు ఈ వీడియో పెట్టడానికి ఎందుకు ఇంత టైం పట్టిందనేది నేను మీకు చెప్తాను. సో ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియోస్ అనేది నేను ఇంట్రెస్ట్తో చేస్తున్నా. సో ఏంటంటే బయట ఉన్న కాస్ట్ కానీ, సో కొంతమంది ఎఫోర్డ్ చేసుకోలేరు. సో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా నా వీడియోస్ ఉండాలని నేను చేస్తాను. కానీ ప్రొఫెషనల్గా నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. సో ఏంటంటే క్లయింట్ మీటింగ్స్ వల్ల నేను వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చి ఆ ప్రాజెక్ట్ మొత్తం సెట్ అయ్యేదాకా అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. సో అందుకు నాకు కొంచెం డిలే అయిందనమాట. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ వీక్లీ కానీ ఒక 2-3 డేస్కి కానీ నేను అప్లోడ్ చేస్తాను. సో ఆటోమేటిక్గా మీరు స్టఫ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఏంటంటే నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను మీకు చెప్పా కదా, హౌ టు క్రియేట్ ఫేస్బుక్ పేజ్ అనేది నేను మీకు చెప్తాను. సో ఏంటంటే ఈ ఫేస్బుక్ పేజ్ క్రియేషన్ అనే వీడియోస్ చాలా ఉన్నాయి. సో కాకపోతే మనం ఈ కోర్స్లో ఉన్నాం కాబట్టి సో నేను మీకు ఈ స్క్రీన్ షాట్ డివిజన్ తీసుకుని నేను మీకు చెప్తాను. సో ఆటోమేటిక్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి ఈ పేజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేశారో అక్కడ క్రియేట్ ఏ పేజ్ అనేది ఆప్షన్ వస్తుంది. సో మీరు అది ఎప్పుడైతే క్లిక్ చేశారో మీకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ ఆర్ బ్రాండ్, నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ ఫిగర్. సో ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్కి మనం ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం. లేదు ఒక పబ్లిక్ ఫిగర్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు కదా, వాళ్ళకి మీరు డిజైన్ చేయాలనుకుంటే మనం సెకండ్ చూస్ చేసుకుంటాం అనమాట. సో ఏంటంటే మేజర్గా మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటారో ఎక్కువగా ఫస్ట్ మీకు వచ్చేది బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారో ఆ పేజ్ క్రియేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దాకా వస్తుంది. అప్పుడు మీరు మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఫ్రమ్ స్క్రాచ్ చేయాల్సిన ఆప్షన్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా బిజినెస్సే చూస్ చేసుకోండి. బై మిస్టేక్ కూడా పబ్లిక్ ఫిగర్ అనేది చూస్ చేసుకోవద్దు. సో ఏంటంటే దీంట్లో ఫేస్బుక్ ఆల్గోరిథం అనేది రెండింటికి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని బిజినెస్కి బిజినెస్ అనే పెట్టండి, ఈ పబ్లిక్ ఫిగర్ అనే దానికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళకి పబ్లిక్ ఫిగర్ అనే పెట్టండి. సో ఎప్పుడైతే ఈ బిజినెస్ అనేది మీరు చూస్ చేసుకున్నారో ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. పేజ్ నేమ్, కేటగిరీ. సో కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్, ఫోన్ నెంబర్, సో ఇలాంటి స్టఫ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో పేజ్ నేమ్ దగ్గర ఖచ్చితంగా మీరు మీ కంపెనీ నేమ్ కానీ బిజినెస్ నేమ్ కానీ పెట్టాలి. సో ఏంటంటే పీపుల్ మిమ్మల్ని గుర్తించడానికి ఖచ్చితంగా మీ కంపెనీ నేమ్, పేజ్ నేమ్ ఒకటే అయి ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఏ కేటగిరీలో ఉన్నారు. సో ఏ కేటగిరీలో ఉన్నారని అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పిన్ కోడ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ పేజ్కి అనేది లింక్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ పర్టిక్యులర్ ఇన్ఫో మొత్తం మీరు ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేయండి. సో కంటిన్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్, నెక్స్ట్ వచ్చేసి కవర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ప్రొఫైల్ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరేదో ర్యాండమ్గా వచ్చిన ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే కుదరదు. సో దీనికి ఏంటంటే మనకి క్యాన్వా అనే టూల్ ఒకటి ఉంది. సో ఆ టూల్లో ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ యూస్ చేస్తే కరెక్ట్గా మీరు ఆ ప్రొఫైల్ పిక్చర్లో ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మీరు అక్కడ డిజైన్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట.
సో మీరు అక్కడ డిజైన్ చేసుకుని మీ లోగోని అక్కడ డౌన్లోడ్ చేసుకుని వచ్చిన దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అంతేగాని ర్యాండమ్ పిక్చర్ ఎప్పుడూ అప్లోడ్ చేయొద్దు. సో అలానే స్కిప్ కూడా కొట్టొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక కస్టమర్ కానీ ఒక వ్యూయర్ కానీ మన పేజ్కి వస్తున్నారంటే మన గురించి ఏంటని తెలుసుకుంటా వస్తారు. సో అందుకని మీరు ఖచ్చితంగా ఫ్రమ్ డే వన్ మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ మీ పర్టిక్యులర్ కవర్ పిక్చర్ కానీ చాలా నీట్గా డిజైన్ అయి ఉండాలి. సో మనం ఏది అంటే సర్వీస్ అనుకో, ఏ పర్టిక్యులర్ సర్వీస్ మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనేది మీ ప్రొఫైల్ పిక్చర్లో ఉన్న లోగో, నెక్స్ట్ వచ్చేసి కవర్ పిక్చర్లో మన సర్వీసెస్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా కనిపించాలి. సో అప్పుడే మన బ్రాండ్ బిల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కవర్ ఫోటో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏంటంటే ఈ కవర్ ఫోటోకి కూడా ఈ టెంప్లెట్ ఉంటుంది. మీకు సైజ్ ఏంటంటే మీరు ఏ ఫోటో పడితే ఆ ఫోటో పెడితే మీకు అక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఏంటంటే ఆ పర్టిక్యులర్ కవర్ ఫోటోకి సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ సైజులో ఫిట్ అవ్వాలంటే మీరు క్యాన్వాలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ ఉంటుంది. సో అక్కడికెళ్ళి మీరు డిజైన్ చేసుకోండి. అక్కడికెళ్ళి మీరు డిజైన్ చేసుకొని వచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ర్యాండమ్ పిక్చర్ ఎప్పుడూ చేయొద్దు. సో ఏంటంటే అసలు వ్యూ అనేది మొత్తం పోతది. సో మీరు డిజైన్ చేసుకొని అప్లోడ్ చేయడం బెస్ట్. నా ఆప్షన్ అయితే అది బెస్ట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వితిన్ 1 డేలో మీకు రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాం. మీ డౌట్స్ మీద మా టీం ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది. సో మీ డౌట్స్ 100% క్లారిఫై చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫ్రమ్ టీమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు విత్ సూర్య. Signing off.